రాయలసీమ అంటే రాళ్లసీమ అని, కరువు సీమ అని ఇదివరకు చెప్పుకునేవారు. అది వర్షాభావం, నీటి ఎద్దడి కారణంగా వచ్చిన పేర్లు. ఇక రాజారెడ్డి, జగన్ రెడ్డి లాంటి వాళ్ళ మూలంగా రాయలసీమ అంటే రక్తం పారించే ఫ్యాక్షన్ కక్షల సీమ అని కూడా పేరు పడింది. తెలుగుదేశం పార్టీ వచ్చాక ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గార్ల నాయకత్వంలో సీమ నుంచి ఫ్యాక్షన్ మాయమైంది. కరువు సీమపై నీటి పరవళ్లు మొదలయ్యాయి. టీడీపీ హయాంలో కట్టిన తెలుగుగంగ, హంద్రినీవ, గాలేరు నగరి, సోమశిల, స్వర్ణముఖి, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టులు సీమకు వరాలయ్యాయి. కృష్ణానది జలాలను శ్రీశైలం నుంచి సీమకు తరలించేందుకు పట్టిసీమ ఎత్తిపోతల నిర్మించారు చంద్రబాబు గారు. అవును, టన్నెల్ ద్వారా గండికోట, మైలవరం, చిత్రావతి, పైడిపాలెం జలాశయాలకు జలకళ తెచ్చారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల, పలకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మించింది చంద్రబాబు గారే. పులివెందులకు సాగునీరిచ్చింది చంద్రబాబు గారే. కూటమి ప్రభుత్వం వచ్చాక రాయలసీమను రతనాల సీమను చేస్తానని మాటిచ్చారు చంద్రబాబు గారు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో రాయలసీమ డిక్లరేషన్ పేరిట కొన్ని హామీలు ఇచ్చారు. గత 2 ఏళ్లుగా తామిచ్చిన హామీలను ఆ ఇద్దరూ అమలు చేసి చూపిస్తున్నారు. మొదటిగా తెలుగువారి ఇలవెల్పు శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉండే తిరుమల క్షేత్రాన్ని పునర్వ్యవస్థీకరించి క్షేత్ర పవిత్రతను కాపాడేందుకు చంద్రబాబు గారు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులు. గతంలో జగన్ 102 ప్రాజెక్టులను పడకేయించి సీమలో కరువును తిష్టవేసేలా చేశాడు. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చాక 2 ఏళ్లలో సీమలోని సాగునీటి ప్రాజెక్టులకు 12,484 కోట్లు ఖర్చు చేసింది. 2026-27 బడ్జెట్లో కూడా 10,000 కోట్లు కేటాయించింది. హంద్రినీవాకు 3,873 కోట్లు ఖర్చు చేసి రాయలసీమ చివరి భూభాగాలకు కూడా కృష్ణా జలాలను అందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి 100 రోజుల్లోనే హంద్రినీవా ప్రధాన కాలువ విస్తరణతో పాటు కుప్పం, పుంగనూరు బ్రాంచి కాలువల లైనింగ్ పనులు పూర్తి చేశారు. రాయలసీమ నీటి అవసరాల కోసం శ్రీశైలం రిజర్వాయర్ నుండి రికార్డు స్థాయిలో మల్యాల ఎత్తిపోతల ద్వారా 52 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. రాయలసీమ వ్యాప్తంగా 530 జలాశయాలను నింపి సాగునీటికి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు కూడా రీఛార్జ్ అయ్యాయి. 2026లో మూలపల్లి జలాశయం మరియు దానికి ఉన్న 4 అనుబంధ జలాశయాలతో పాటు కళ్యాణి డ్యాంలకు నీవా బ్రాంచ్ కెనాల్ నుండి నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం 126 కోట్లను కేటాయించింది. 790 కోట్లతో మడకశిర బ్రాంచ్ కాలువను విస్తరిస్తోంది. గోరుకల్లు, శ్రీశైలం, తుంగభద్ర తదితర సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులకు 610 కోట్లు ఖర్చు చేశారు. వీటన్నిటి వల్ల కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి ప్రయోజనాలు కలుగుతాయి. చంద్రగిరి మండలంలో 1154 ఎకరాలు స్థిరీకరించబడతాయి. తిరుపతి, తిరుమల ప్రాంతాలకు తాగునీటి సౌకర్యాలు మెరుగుపడతాయి. వ్యవసాయం. రాయలసీమ మిషన్ పేరుతో 1,00,000 కోట్లతో ఉద్యాన పంటల సాగును అభివృద్ధి చేయబోతోంది కూటమి ప్రభుత్వం. రాయలసీమను ఉద్యాన హబ్గా తీర్చిదిద్దే క్రమంలో 90% రాయితీపై డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను, మరెన్నో ప్రోత్సాహకాలను ఇస్తోంది కూటమి ప్రభుత్వం. రాయలసీమలో 63% పంటలను మైక్రో ఇరిగేషన్ కిందికి తీసుకొచ్చారు. మైక్రో ఇరిగేషన్లో దేశంలోనే నంబర్ 1గా ఉంది ఆంధ్రప్రదేశ్. జలధార, జలహారతి. కూటమి ప్రభుత్వంలో జలధార, జలహారతి పేరిట రాయలసీమలో నీటి భద్రత కల్పించేందుకు నడుం కట్టారు. ఇప్పుడు ఈ జలధార ప్రాజెక్టు సత్ఫలితాలను ఇస్తూ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. అన్నమయ్య జిల్లానే తీసుకుంటే జిల్లాలో 2025 ఆగస్టు నుంచి డిసెంబర్ నాటికి 8.59 మీటర్ల వరకు భూగర్భ జలాలు పెరిగాయి. ఎండిపోయిన 20,000 బోర్లలో మళ్లీ నీళ్లు వస్తున్నాయి. ప్రతి చెరువు 25 నుంచి 50% నీటితో కళకళలాడుతోంది. తద్వారా ఉద్యాన పంటల సాగు 20,000 హెక్టార్లు అదనంగా పెరిగింది. 5 లక్షల ఎకరాలలో పశుగ్రాసం అందుబాటులోకి వచ్చింది. రోజుకు అదనంగా 1,00,000 లీటర్ల పాల ఉత్పత్తి పెరిగింది. ఒక్క అన్నమయ్య జిల్లా మాత్రమే కాదు, రాయలసీమలోని 20,000 చెరువులను జలధార, జలహారతి పథకం కింద నింపడం జరిగింది. రాయలసీమలో పేదల కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు. తల్లికి వందనం 2025-26 విద్యా సంవత్సరానికి 16,46,438 మంది విద్యార్థుల చదువు కోసం
వారి తల్లుల ఖాతాల్లో 2,867.54 కోట్లు జమ చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ 2025-26లో 3 విడతలు 2026-27లో మొదటి విడత కలిపి ఇప్పటి వరకు 17,35,032 మంది రైతుల ఖాతాల్లో 3,241 కోట్లను జమ చేయడం జరిగింది. ఆటో డ్రైవర్ల సేవలో 2025-26 సంవత్సరానికి గాను 74,184 మంది డ్రైవర్లకు 111.3 కోట్ల ఆర్థిక సాయం అందించడం జరిగింది. మత్స్యకారుల సేవలు ప్రతి ఏటా 2 నెలల వేట నిషేధ కాలంలో జీవన భృతిగా మత్స్యకార కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సాయం కింద గత 2 ఏళ్లలో కలిపి 3,157 మత్స్యకార కుటుంబాలకు 12.01 కోట్లు అందించడం జరిగింది. మౌలిక వసతుల అభివృద్ధి రాయలసీమలో మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాల కోసం 39,058 కోట్లతో 1,441 కిలోమీటర్ల పొడవైన 48 జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. వీటిల్లో గత 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ హయాంలో 12,684 కోట్ల ఖర్చుతో 504 కిలోమీటర్ల పొడవైన 16 రహదారుల నిర్మాణం పూర్తయింది. జగన్ హయాంలో నిలిచిపోయిన అమరావతి అనంతపురం గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను తిరిగి పట్టాలెక్కించింది కూటమి ప్రభుత్వం. కడప, కర్నూలు ఎయిర్పోర్ట్ల అభివృద్ధితో పాటు కొత్తగా కుప్పం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. పారిశ్రామిక అభివృద్ధి రాయలసీమ వ్యాప్తంగా 4.63 లక్షల కోట్లు పెట్టుబడులతో 4.11 లక్షల ఉద్యోగాలను ఇచ్చే 239 పరిశ్రమలను ఏర్పాటు చేస్తోంది కూటమి ప్రభుత్వం. డ్రోన్ సిటీ కర్నూలు, అనంతపురం జిల్లాలలో 600 ఎకరాలలో డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే డ్రోన్ సిటీ కింద కర్నూలు జిల్లాకు ఆల్గోబోటిక్స్, డ్రోగో, లాట్రిక్స్, సెన్సెల్ మేజ్, జేడీకే ఫ్లై వంటి కంపెనీలు వచ్చేశాయి. అనంతపురం జిల్లాలో సరళ ఏవియేషన్, స్పేస్ ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీలు వచ్చాయి. డిఫెన్స్ సిటీ, ఏరోస్పేస్ అండ్ ఎలక్ట్రానిక్స్ సత్యసాయి జిల్లాలో ఏడీఏ ఆధ్వర్యంలో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్కు ఈ మధ్యనే శంకుస్థాపన చేశారు. 15,800 కోట్ల పెట్టుబడితో 7,500 ఉద్యోగాలను ఇచ్చే ఈ సెంటర్లో ఏఎంసీఏ యుద్ధ విమానాల తయారీ కేంద్రం మరియు రక్షణ, ఏరోస్పేస్ అండ్ డ్రోన్ ఎకోసిస్టమ్ ప్రాజెక్టులు ఉంటాయి. వీటికి అనుబంధంగా 1,00,000 కోట్ల పెట్టుబడులు రావచ్చని అంచనా. ఇదే జిల్లాలో ఇంకా 1,430 కోట్ల పెట్టుబడితో 565 ఉద్యోగాలను ఇచ్చే కేఎస్ఎస్ఎల్ ఎనర్జెటిక్స్, 1,140 కోట్ల పెట్టుబడితో 870 ఉద్యోగాలను ఇచ్చే హెచ్ఎఫ్సిఎల్ ఎలక్ట్రానిక్స్, 510 కోట్ల పెట్టుబడి 1,400 ఉద్యోగాలు ఇచ్చే జేకే మైనీ ఏరోస్పేస్, 1,400 కోట్ల పెట్టుబడితో 800 మందికి ఉద్యోగాలు ఇచ్చే భారత్ ఎలక్ట్రానిక్స్ వారి మిసైల్ తయారీ కేంద్రం, 30 కోట్లతో 100 మంది ఉద్యోగులతో ఏర్పాటు చేస్తున్న మినీ రాకెట్ లాంచింగ్ కేంద్రం, ఆస్ట్రోబేస్ స్పేస్ సంస్థ ఇలాంటివి ఎన్నో వస్తున్నాయి. రాయలసీమలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ను కూడా అభివృద్ధి చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో 159 కోట్లతో 600 మందికి ఉద్యోగాలను ఇచ్చే పైనీర్ క్లీన్ హంస ఎయిర్ క్రాఫ్ట్ కేంద్రాన్ని నెలకొల్పుతోంది. నంద్యాలలో గ్రీన్ కో ఎనర్జీ 12,000 కోట్ల పెట్టుబడిని పెడుతూ 4,000 మందికి ఉద్యోగాలను ఇస్తోంది. కర్నూలులో ఇండి చిప్ సెమీ కండక్టర్స్ ఎలక్ట్రానిక్స్ సంస్థ 22,976 కోట్ల పెట్టుబడిని పెడుతోంది. 1,241 మందికి ఉద్యోగాలు వస్తాయి. అలాగే జూలై 3న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పనులు ప్రారంభిస్తున్న రాయలసీమ ఉక్కు కర్మాగారాన్ని జేఎస్డబ్ల్యూ స్టీల్ సంస్థ 16,350 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తోంది. ఈ స్టీల్ ఫ్యాక్టరీ వల్ల 2,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో చంద్రబాబు గారు గతంలో తెచ్చిన కియా కార్ల ప్లాంటు 10,560 కోట్ల పెట్టుబడిని 11,000 ఉద్యోగాలను ఇచ్చింది. ఇక కూటమి ప్రభుత్వ హయాంలో జిల్లాలో 18,500 కోట్ల పెట్టుబడితో 3,500 మందికి ఉద్యోగాలను ఇచ్చే అదానీ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటవుతోంది. సోలార్ సెక్టార్ సౌర విద్యుత్ రంగానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది రాయలసీమ. అందుకే భారీ స్థాయిలో సోలార్ పరిశ్రమలను ఈ ప్రాంతానికి రప్పించేందుకు చంద్రబాబు గారు కృషి చేస్తున్నారు. 3 ఏళ్లలో 50,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సీమలో సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నారు. కర్నూలులో అగస్త్య ఎనర్జీ సంస్థ
6,933 కోట్లతో 2,138 మందికి ఉద్యోగాలను ఇచ్చే ప్లాంట్ను నెలకొల్పుతోంది. గ్రైడోన్ అనే మరో సంస్థ 3,149 కోట్ల పెట్టుబడిని పెడుతోంది. ఈ ప్లాంట్లో 300 మందికి ఉద్యోగాలు వస్తాయి. వోల్ట్ సన్ ల్యాబ్స్ అనే మరో సంస్థ 1,743 కోట్ల పెట్టుబడిని పెడుతోంది. ఇందులో 415 మందికి ఉద్యోగాలు వస్తాయి. కడప జిల్లా జమ్మలమడుగులో SAEL సోలార్ ప్లాంట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇతర సంస్థలు పైన చెప్పినవే కాకుండా తిరుపతిలో 2,508 కోట్ల పెట్టుబడితో 3,000 ఉద్యోగాలను ఇచ్చే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిళ్ల తయారీ కేంద్రం ఏర్పాటవుతోంది. అదే తిరుపతిలో అపోలో టైర్స్ 4 దశలుగా విస్తరిస్తోంది. ఇందుకు గాను మొత్తం 10,750 కోట్లను పెట్టుబడిగా పెడుతోంది. 3,300 ఉద్యోగాలను ఇస్తోంది. శ్రీ సిటీలో 1000 కోట్లతో క్యారియర్ గ్లోబల్ ప్లాంట్ ఏర్పాటవుతోంది. LG ఎలక్ట్రానిక్స్ ఇప్పటికే వేళ్లూనుకుంది. ఈ మధ్యనే కర్నూలు జిల్లా జొన్నగిరిలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు గారు ప్రారంభించారు. సత్యవేడులో 750 కోట్ల పెట్టుబడి 4,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చే హీరో మోటార్స్ GPCకి జూలై 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు. ఇలా చంద్రబాబు గారి దార్శనికత వల్ల సీమలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు యువతకు మెరుగైన అవకాశాల సృష్టి కూడా జరుగుతోంది. రాయలసీమ రతనాల సీమగా రూపాంతరం చెందుతోంది.